హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అబద్ధం చేసిన పెళ్ళి సెకండ్ పార్ట్కి చూసే ముందుగా ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వన్ డే స్టోరీస్ మీకోసం చాలా ఉన్నాయి ఛానల్లో. ఎవరైనా మిస్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సెకండ్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఫస్ట్ పార్ట్ చూడండి. అప్పుడే మీకు ఈ సెకండ్ పార్ట్ పై ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నువ్వు రాకపోతే ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా! కొంచెం ఖాళీ చేసుకుని రాకూడదు ప్లీజ్ అంటూ బతిమలాడాడు మహేష్. దీనంగా ఉన్న అతని మొహం చూసి 2 నిమిషాలు ఆలోచించి, మామూలుగా అయితే రావాలని అస్సలు లేదు. కానీ నువ్వు ఇంత దీనంగా బతిమలాడుతూ అడుక్కుంటున్నావు కాబట్టి ఆలోచిస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియా. ఏంటి? ఆలోచిస్తావా? ఏం ఆలోచిస్తావే? ఒరేయ్ మహేష్! ఇన్ని రోజులు బ్యాచిలర్‌గా బాగా లైఫ్ ఎంజాయ్ చేసావు కదా! ఇప్పుడు నీ దురద తీర్చడానికి నీ లైఫ్‌లోకి ఈ మహంకాళి వచ్చేసింది. దీంతో ఎలా వేగుతావో ఏంటో అని మనసులో అనుకున్నాడు మహేష్. సమయం రాత్రి 8:30. ఈరోజు చికెన్ అంత బాగాలేదు కదా! అంది వాసవి. రోజు ఒకటే ఫుడ్ తింటూ ఉంటే టేస్ట్ అలాగే బోరింగ్‌గా అనిపిస్తుంది. అయినా ఇంటి ఫుడ్ దారి ఇలా బయట ఫుడ్‌కి ఉండదు కదా! ఇంటి ఫుడ్ అంటే గుర్తొచ్చింది. మహి వాళ్ళ అమ్మగారు వంట చేస్తారు వాసవి. అసలు తింటే జన్మధన్యమే. పెదాలు చప్పరించుకుంటూ అంది ప్రియా. బాగానే చెప్తున్నావు. బహుశా మహేష్ అమ్మగారి చేతి వంట అసలు మర్చిపోలేకపోతున్నావనుకుంటా? దీర్ఘం తీస్తూ అడిగింది వాసవి. మర్చిపోలేకపోతున్నాను అంటే మరి ఆవిడ చేతి వంట ఆ రేంజ్‌లో ఉంటుంది. అసలు ములక్కాడ కర్రీ వండి, సాంబార్ చేస్తారు చూడు, ప్లేట్ కూడా వదలకుండా మొత్తం క్లీన్‌గా నాకేస్తావు. అంత బాగుంటుంది. తలుచుకుంటూ ఉంటేనే నోరూరిపోతుంది తెలుసా? అంది ప్రియా. అంత నోరూరిపోతే ఇంకా ఆలోచించడం ఎందుకు? మహేష్ చెప్పినట్లు అతనితో చక్కగా వెళ్ళొచ్చు కదా! చక్కగా మళ్ళీ సాంబార్ రుచి చూసి వచ్చేదానివి. ఆమెనే గమనిస్తూ అంది వాసవి. వెళ్ళవచ్చు. కానీ వస్తాను అని వెంటనే ఒప్పేసుకుంటే సార్ గారు మునగ చెట్టెక్కి కూర్చుంటాడు. కాస్త బతిమిలాడించుకుని ఆ తర్వాత చూద్దాం. చిన్నగా నవ్వుతూ అంది ప్రియా. బ్రతిమిలాడతాడు అంటావా? అని వాసవి అనుమానంగా అడుగుతూ ఉండగానే ప్రియా ఫోన్ రింగ్ అయింది. నీకు ఆ డౌటే అవసరం లేదు. ఇదిగో సార్ అప్పుడే ట్రయల్స్ మొదలు పెట్టేశాడు అంటూ ఆ ఫోన్ పక్కన పెట్టేసింది ప్రియా. అయ్యో! అదేంటి కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ పక్కన పెట్టేశావు? తీసి మాట్లాడు అంది వాసవి. వెంటనే లిఫ్ట్ చేస్తే వాడి ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని తెలిసిపోతుంది. ఇంకోసారి రింగ్ అవని అప్పుడు ఎత్తుదాం. చాలా కూల్‌గా అంది ప్రియా. ఆ మాటకి చిన్నగా నవ్వుకుని, మొత్తానికి వాడితో ఆడుకోవాలని బాగా ఫిక్స్ అయిపోయినట్లున్నావు కదా! అంది వాసవి. 100% అంటూ ఫోన్ ఆఫ్ అయ్యే లాస్ట్ మినిట్‌లో కాల్ లిఫ్ట్ చేసింది ప్రియా. ఆమె లిఫ్ట్ చేస్తుందా లేదా అన్న అనుమానంలో అప్పటి వరకు ఉన్న మహేష్ ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే, హా! ప్రియా, ఏం చేస్తున్నావు? ఏం ఆలోచించావు? రేపు ఈవినింగ్‌కి టికెట్స్ బుక్ చేయనా? అంటూ ఆతృతగా అడిగాడు. చేసేం చేస్తావు? చెప్పాను కదా! రాను అని. మళ్ళీ టికెట్స్ బుక్ చేయనా అని అడుగుతావేంటి? అంతగా చేసుకోవాలి అనుకుంటే నీకు మాత్రమే టికెట్ బుక్ చేసుకుని నువ్వు వెళ్ళిరా. నన్నెందు ఇబ్బంది పెట్టొద్దు. సీరియస్‌గా చెప్పింది ప్రియా. అది కాదు ప్రియా. నువ్వు నాతో రాకపోతే నాన్నగారు ఊరుకోరు. నా కోసం కాకపోయినా అమ్మా నాన్నల కోసమైనా రా ప్రియా ప్లీజ్ అని బతిమలాడుతూ ఉన్నాడు మహేష్. ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా ఎప్పుడో తెగిపోయిన బంధం గురించి ఇప్పుడు కొత్తగా మీ వాళ్ళ దగ్గరికి వచ్చి నన్నేం మాట్లాడమంటావు?
ఇంతకు ముందు అయితే నీ ఫ్రెండ్‌గా నేను మీ ఇంటికి వచ్చినా నాకే ప్రాబ్లమ్ లేదు. కానీ ఇప్పుడు నేను ఆ ఇంటికి రావాలి అంటే, ఆ ఇంటి కోడలుగా రావాలి. నువ్వెప్పుడో నన్ను వదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నావు. నీకు భార్యగా నేను పనికిరాను అని చెప్పావు. అలాంటప్పుడు ఆ ఇంటి కోడలుగా నేనెలా రాగలను? అంటూ అడిగింది ప్రియ. రావద్దు. ఆ ఇంటి కోడలుగా, నా భార్యగా అస్సలు రావద్దు. ఫ్రెండ్‌గానే రా. ఫ్రెండ్‌గానే ఉండు. అలాగే మెల్లిగా మన విషయం అమ్మానాన్నలకు అర్థమయ్యేలా చెప్పి, మనం ఎప్పుడో విడిపోయామని కూడా చెప్పొచ్చు అన్నాడు మహేష్. ఆ మాటతో మరింత మండిపోయింది ప్రియకి. సచ్చినోడు! ఎలాగైతేనేం నన్ను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నావన్నమాట. చెప్తారా నీ సంగతి అని మనసులో అనుకుని, నువ్వెన్ని చెప్పినా నేను అక్కడికి రావడం అన్నది అసాధ్యం మహేష్. ఇంక మీ అమ్మా నాన్నల సంగతి అంటావా? అది నీ ప్రాబ్లమ్. నాకు వాళ్ళతో కానీ, నీతో కానీ ఎటువంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పేసిన తర్వాత కూడా వాళ్ళ గురించి, నీ గురించి ఆలోచించి జాబ్‌కి సెలవు పెట్టుకుని మరీ రావాల్సిన అవసరం నాకైతే లేదు. వాళ్ళకేం చెప్పుకొని ఏడుస్తావో నువ్వే ఏడువు. అందులోకి నన్ను లాగకు. నాకు బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్ అంటూ చెప్పి కాల్ కట్ చేసేసింది ప్రియా. కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ తల కొట్టుకుంటూ శాడిజం. ఫ్రెండ్ పోస్ట్ నుంచి భార్య పోస్ట్‌కి ప్రమోట్ అయింది కదా! అందుకే ఆ పోస్ట్‌లో ఉండే శాడిజం అంతా చూపిస్తుంది. దీనమ్మ కడుపు మాడ. దీన్ని తీసుకురాకపోతే వాళ్ళు చంపేస్తారు. రావే బాబు అంటే ఇది మాటలతో చంపేస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన నాకు చచ్చే చావొచ్చింది. ఛీ! ఎదవ జీవితం అని తిట్టుకుంటూ బెడ్‌పై వాలిపోయాడు మహేష్. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పట్లాగే ఆఫీస్‌కి వచ్చిన ప్రియా వెళ్ళి తన సీట్‌లో కూర్చుంటూ, ఏదో అనుమానం రావడంతో సీట్‌లో నుంచి కొంచెం వెనక్కి వాలి పక్కకి తిరిగి చూసింది. ఆమె చైర్‌కి ఎదురుగా తన చైర్‌లో కూర్చుని వెనక్కి వాలిన ఆమె వైపు దీనంగా మొహం పెట్టి చూస్తూ, ప్లీజ్ అన్నట్లు కళ్ళతోటే రిక్వెస్ట్ చేశాడు మహేష్. అతని పరిస్థితి చూసి మనసులోనే నవ్వు వస్తున్నా సరే, అతి కష్టంగా కంట్రోల్ చేసుకుని తన మొహం తిప్పేసుకుంది ప్రియా. అలా వాళ్ళిద్దరూ ఎదురుపడిన ప్రతిసారి కూడా ఆమెను అతను బతిమిలాడుతూనే ఉన్నాడు. ఆమె రిజెక్ట్ చేస్తూనే ఉంది. ప్రియా, ఈరోజు బాస్ ప్రజెంటేషన్ నిన్నిమ్మన్నారు. మరొక అరగంటలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. రెడీగా ఉండు అని వాసవి చెప్పడంతో మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంది ప్రియా. అప్పుడే ఆమె ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా అది అని ఓపెన్ చేసి చూసిన ఆమెకి, ప్లీజ్ ప్రియా, ఈ ఒక్కసారికి నా మాట వినవే. నీకు దండం పెడతాను. నాతో కలిసి ఊరికి రావే అని అంటూ మెసేజ్ పంపించాడు మహేష్. దానితో అతను ఉన్న చైర్ వైపు సీరియస్‌గా చూసి, అతను చూస్తూ ఉండగానే ఆ మెసేజ్ డిలీట్ చేసి, ఫోన్ పక్కన పెట్టేసి తన పనిలో పడిపోయింది ప్రియా. దేవుడా! ఎన్ని రకాలుగా అడుక్కున్నా కూడా దీని మనసు కరిగించవేంటయ్యా బాబు! అని మనసులో అనుకుంటూ అసహనంగా ఫీలయ్యాడు మహేష్. మీటింగ్ జరుగుతూ ఉంది. ప్రియ చాలా సీరియస్‌గా ప్రజెంటేషన్ ఇస్తుంది. ఆ మీటింగ్ హాల్‌లో చివరన కూర్చుని ఆమె వైపే దీనంగా చూస్తూ ఉన్నాడు మహేష్. ప్రియ ప్రజెంటేషన్ ఇస్తుంది అన్న మాటే కానీ, మహేష్ చూపులు ఆమెని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. బాబోయ్! ఏంటిది ఎంత బాగుంది! ఇప్పటివరకు సరిగ్గా చూడలేదు కానీ చూస్తూ ఉండగానే దీని రూపం నా మనసు నిండా నిండిపోయేటట్లుంది. అసలు ఇన్ని రోజులు దీన్ని పక్కన పెట్టుకొని నేనేం చేస్తున్నాను? దీని పక్కన ఆ శ్రవంతి ఎక్కడ కనిపిస్తుంది? పైగా పల్లెటూరు పిల్ల. కొంచెం పొగరు, మరి కొంచెం అల్లరి ఉన్న అమ్మాయి. కానీ ప్రియ అలా కాదు. చాలా మంచిది. అందరూ నా వాళ్ళు అనుకుంటుంది. వాళ్ళ సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటుంది. అసలు ఆ ఫోటోస్ శ్రవంతికి ప్రియ చూపించింది అంటే ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే తన క్యారెక్టర్ అది కాదు.
ఎక్కడో ఏదో జరుగుతుంది. నేనే సరిగ్గా అర్థం చేసుకోకుండా ప్రియని అన్ని మాటలు అన్నాను. నేనసలు అలా అని ఉండకూడదేమో. ఏం జరిగింది అని తనని ఒక్కసారి అడిగినా బాగుండేది. ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అతని చూపులు ప్రియని పైనుంచి కింద వరకు తడుముతూ ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్ళతో, పల్చటి పెదాలతో, తెల్లని మేనిఛాయతో చూడడానికి బాపుగారి బొమ్మలా ఉంది ప్రియ. ఆమెను అలా చూస్తూ ఉన్న మహేష్ పెదవులపై చిన్న 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 చిరునవ్వు మెరుస్తూ ఉంది. ప్రజెంటేషన్ చెప్తూనే అతని చూపులకి మరింత ఇబ్బంది పడుతూ ఉన్న ప్రియ మెల్లిగా తన ఫోన్ తీసి ఏదో మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి మహేష్ వైపు చూస్తూ తను చెప్పవలసింది చెప్తూ ఉంది. ఫోన్ వైబ్రేట్ అవడంతో ఆ ఫోన్ బయటికి తీసి చూసిన మహేష్కి అందులో గెట్ లాస్ట్ అంటూ ప్రియ పంపిన మెసేజ్ కనిపించడంతో వంకరగా నవ్వుకుంటూ నా చూపులకి మేడం గారు డిస్టర్బ్ అవుతున్నట్లున్నారు అని మనసులో అనుకుని మెల్లిగా అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు మహేష్. అతను బయటికి వెళ్ళే వరకు అతన్నే ఫాలో అయిన ప్రియా చూపులు అతను వెళ్ళగానే అక్కడ ఉన్న మిగతా వారి వైపు చూస్తూ తన ప్రజెంటేషన్ కంప్లీట్ చేసింది. ఆమె చాలా బాగా ప్రజెంటేషన్ ఇవ్వడంతో అందరూ ఆమెకి కంగ్రాచులేషన్స్ చెప్పగా వారి నుంచి మెల్లిగా తప్పించుకుని బయటకు వచ్చిన ఆమెకి బయట స్మోక్ చేస్తూ కనిపించాడు మహేష్. అది చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చేయడంతో సీరియస్గా అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న సిగరెట్ తీసి నేల మీదకి విసిరికొట్టి అసలు బుద్ధుందా నీకు? అంత ఇంపార్టెంట్ అయిన ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే ఆ చూపులేంటి? అలాగా చూస్తూ ఇబ్బంది పెట్టడం వెనుక నీకున్న ఉద్దేశం ఏమిటి? ప్రశాంతంగా పని చేసుకోనివ్వా నువ్వు నన్ను? పైగా బయటకు వచ్చాక ఈ దరిద్రం ఒకటి. కింద పడేసిన సిగరెట్ వైపు అసహ్యంగా చూస్తూ అడిగింది ప్రియా. ఆమె ఇచ్చిన క్లాస్కి కొంచెం షాక్ అయినా వెంటనే తిరిగిని హలో ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆ హాల్లో నేనొక్కడిని మాత్రమే కాదు చాలామంది ఉన్నారు. అలాగే మీ వైపు నేను ఒక్కడిని మాత్రమే కాదు అందరూ చూస్తూ ఉన్నారు. వై బికాస్ తమరు స్టేజ్ పై ఉండి ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి అది మైండ్లో పెట్టుకుని మీ పని మీరు తిన్నంగా చూసుకోకుండా మీ చూపు అంతా నా మీద నిలిపి నేనేదో మిమ్మల్ని చూపులతోటే తినేసినట్లు మాట్లాడతారేంటి? అందరూ ఎలా చూశారో నేను అలాగే చూశాను, అంతే కదా. దానికే నేనేదో తమరికి కన్ను కొట్టి పక్కకు పిలిచినట్లు ఆ ఉలికిపాటేంటి అంటూ దబాయిస్తూ అడిగాడు మహేష్. ఆ మాటకి కొంచెం తడబడుతూ నువ్వు డైరెక్ట్గా అలా చూడకపోయినా నీ చూపులు మాత్రం కొంచెం ఇంచుమించు అలాగే ఉన్నాయి. అందరూ చూసినట్లు నువ్వు చూడలేదు, కొంచెం తేడాగానే చూసావు అంది ప్రియా. ఓ యమ్మో! ఏంటమ్మాయి నువ్వు మాట్లాడేది? అక్కడికేదో నువ్వు చూపుల్లో పీహెచ్‌డీ చేసినట్లు నీ చూపులు అలాగే ఉన్నాయంటూ మాట్లాడతావేంటి? వెనకటికి నీలాంటిదే ఏదో ఆ అమ్మాయి బాగుంది కదా అని ఒక్కసారి చూస్తే చూపులతోనే రేప్ చేసేసాడు అని కేసు పెట్టిందంట. అట్లా ఉంది నీ వ్యవహారం. వేసిన నిందలు చాలు కానీ వెళ్ళి పని చూసుకో అమ్మా. ఓ ఊరుకుంటున్నాను కదా అని ఓ ఊరుకుంటున్నాను కదా అని ఇంత పెద్ద నోరు ఒకటి వేసుకుని వచ్చి మీద పడి కరిచేస్తున్నావు. వెళ్ళు వెళ్ళు అంటూ చిరాగ్గా మొహం పెట్టుకుని చెప్పాడు మహేష్. సచ్చినోడా, నీకు బాగా ఎక్కువైందిరా. దాన్ని ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసులే అని మనసులో తిట్టుకుంటూ కోపంగా అతన్ని చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది ప్రియా. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు మహేష్. ఏంటి, వాడు అంత మాట అన్నాడా నిన్ను? కప్పలా నోరు తెరిచి అడిగింది వాసవి. అన్నాడా ఏంటి? అన్నాడు. ఏదో అవసరం వాడిది కదా, బ్రతిమలాడుతాడు, కనికరిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత
వాడితో అన్ని మాటలు పడ్డాక కూడా కనికరిస్తే నా అంత పిచ్చిది ఇంకా ఎవత్తి ఉండదు. లేదు, కనికరించేదే లేదు. చుక్కలు చూపిస్తాను వెదవకి అని తిట్టి ఏదో గుర్తు రావడంతో లెంపలు వేసుకుంది ప్రియా. ఆమె అలా చేయడంతో చిన్నగా నవ్వుతూ, తిట్టావు బాగానే ఉంది, మరి ఈ లెంపలు వేసుకోవడం ఎందుకు? కట్టుకున్న మొగుడిని తిట్టావు అన్నా గిల్టీయా? సాగదీస్తూ అడిగింది వాసవి. నీ మొహం, మొగుడు లేదు, వంకాయి లేదు, నువ్వు నోరు మూసుకుని వర్క్ చేసుకో, కోపంగా అంది ప్రియా. నేను చేసుకుంటాను కానీ మీ శ్రీవారేంటో నీతో ఏదో పని పడినట్లుంది, నీ వైపే వస్తున్నాడు, ఒకసారి అదేంటో చూసుకో అని చిన్నగా నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసవి. దానితో అటువైపు తిరిగి చూసిన ప్రియకి చిన్న చిరునవ్వుతో తన వైపే వస్తూ కనిపించాడు మహేష్. వీడేంటి నా వైపు వస్తున్నాడు, ఇప్పుడు అందరిలో నన్ను ఏమైనా అంటాడో ఏంటో అని మనసులో అనుకుంటూ కొంచెం భయం భయంగా బెదురుగా అతని వైపు చూస్తూ ఉంది ప్రియా. ఆమె దగ్గరికి వచ్చి కొంచెం పక్కకి వెళ్ళి అక్కడ ఉన్న తన కొలిక్తో మాట్లాడుతూ ఉన్నాడు మహేష్. దాంతో అప్పటి వరకు పెరిగిన తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ అమ్మయ్యా అనుకుంటూ మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉంది ప్రియా. ఏంటి సార్, ఎప్పుడు ఇటువైపు రాని మీరు మా దగ్గరికి వచ్చారు, ఏమైనా ముఖ్యమైన విషయమా ఏంటి అంటూ అడిగాడు విక్కీ. హా, చాలా ముఖ్యమైన విషయం విక్కీ, నాకు అర్జెంటుగా నీ కారు కావాలి, అది కూడా ఒక 1 వీక్ అంటూ అడిగాడు మహేష్. అంత అర్జెంటుగా కారు ఎందుకురా, పైగా 1 వీక్ అంటున్నావు, ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసావా ఏంటి అడిగాడు విక్కీ. లాంగ్ ట్రిప్ కట్ట ఏమీ కాదు, ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దామని అంటూ చెప్పాడు మహేష్. ఇంటికైతే నువ్వెప్పుడు ట్రైన్ జర్నీని ప్రిఫర్ చేస్తావు కదరా, అలా వెళ్తేనే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అని కూడా అంటావు, మరి ఈసారి ఇంటికి కొత్తగా కారు అడుగుతున్నావేంటి అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు విక్కీ. అవునరా, నేను ఒక్కడనే వెళ్ళాలి అంటే ట్రైన్ ఓకే, బట్ నాతో మరొకరిని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను, అది కూడా నార్మల్గా కాదు, కిడ్నాప్ చేసి, అందుకే నీ కారు అడుగుతున్నా అన్నాడు మహేష్. ఆ మాట విన్న ప్రియకి గుండెల్లో రాయి పడడంతో, వామ్మో, కిడ్నాప్ అంటే కొంప తీసి నేను ఒప్పుకోలేదని నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడే ఏంటి ఈ సచ్చినోడు అని మనసులో తిట్టుకుంటూ ఉంది ఆమె. ఏంట్రా బాబు, కిడ్నాప్ ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా కొంచెం భయంగా అడిగాడు విక్కీ. ఏ జస్ట్ జోకింగ్ రా, నువ్వు నిజమని నమ్మేశావా ఏంటి, అయినా నేనేంటి కిడ్నాప్ చేయడం ఏంటి, ట్రైన్ జర్నీ బోర్ కొట్టేసింది, అందుకే ఒకసారి సరదాగా కారులో వెళ్తే ఎలా ఉంటుందా అని అడుగుతున్నా, నీకేమైనా ప్రాబ్లం అయితే వద్దు అని చెప్పాడు మహేష్. ప్రాబ్లం ఏముంటుందిరా, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి తీసే కార్, కనీసం ఇలా నీ దయ వలనైనా 4 రోడ్లు చూసి వస్తుందిలే, ఏం పర్వాలేదు, సాయంత్రం ఇంటికి వచ్చి కార్ తీసుకువెళ్ళు అంటూ చెప్పాడు విక్కీ. ఓకే, థ్యాంక్స్ రా అని అంటూ అక్కడి నుంచి వెళుతూ ఒక్క క్షణం ప్రియా దగ్గరికి వచ్చి ఆగి, ఏంటి జోక్ అనుకుంటున్నావా అంటూ అడిగాడు మహేష్. ఆ అర్థం కాక అయోమయంగా ఎక్స్ప్రెషన్ పెట్టింది ప్రియా. అదే, వాడితో నేను కిడ్నాప్ చేశాను అన్నది జోక్ అనుకుంటున్నావా అంటూ మళ్ళీ అడిగాడు మహేష్. కాక నీకు అంత సీన్ ఉందా అతన్ని పైనుంచి కింద వరకు చూస్తూ అడిగింది ప్రియా. ఉందో లేదో రేపు ఉదయం నీకు బాగా తెలుస్తుందిలే, కిడ్నాప్ అయ్యే క్షణం కోసం వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేష్. ఆ మాట విన్న ప్రియకి ఏదో తెలియని భయం పట్టుకుంది. వీడేంటి అంత కాన్ఫిడెంట్గా కిడ్నాప్ చేస్తాను అని ఎంత ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు, నిజంగానే కిడ్నాప్ చేసే ఉద్దేశమైనా ఉందా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె.
ఆ రోజు సాయంత్రం సమయం 8 అవుతూ ఉండగా టెన్షన్‌గా అటు ఇటు తిరుగుతూ ఉన్న ప్రియని చూసి, "ప్రియా 5 టాప్‌లు, 3 జీన్స్‌లు, 2 లెగ్గిన్‌లు, 4 చున్నీలు సరిపోతాయి కదూ! ఇంకా ఇన్నర్ వేసుకువచ్చి" అంటూ లిస్ట్ చెప్పే పనిలో పడింది వాసవి. ఆమె వైపు సీరియస్‌గా చూస్తూ, "ఎందుకే అవన్నీ? నేనేమైనా ఈ బాధల బందీలు నాకు వద్దు అనుకుంటూ జీవితం మీద విరక్తి చెంది కాశీయాత్రకి వెళుతున్నాను అనుకుంటున్నావా ఏంటి? అయినా ఈ ప్యాకింగ్ ఏంటి? నిన్ను ఎవరు నా బట్టలు ప్యాక్ చేయమన్నారు?" అంటూ కోపంగా అడిగింది ప్రియా. ఒకరు చేయమని చెప్పాలా ఏంటి? ఫ్రెండ్ ఊరు వెళుతుంది అంటే సాటి ఫ్రెండ్‌గా ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే నేను ఫ్రెండ్‌గా పుట్టి ప్రయోజనం ఏముంది చెప్పు? అంది వాసవి. "నువ్వు మనిషిగా పుట్టినందుకు కూడా ఏ ప్రయోజనం లేదు. ఇంకా ఫ్రెండ్‌గా పుట్టడం వెనుక ఉన్న ప్రయోజనం గురించి ఆలోచించడం అనవసరం కానీ, మర్యాదగా ఎలా అయితే ప్యాక్ చేశావో అవన్నీ అలాగే అన్‌ప్యాక్ చేసి ఎక్కడివి అక్కడ పెట్టు. నేనెక్కడికి వెళ్ళడం లేదు" అంటూ భీష్మించుకు కూర్చుంది ప్రియా. "నువ్వు వెళ్ళడం లేదు సరే, వాడు తీసుకువెళ్తాను అంటున్నాడు కదా! పైగా కిడ్నాప్ చేసి అలా తీసుకువెళ్ళేవాడు నీ లగేజ్ ఏం ప్యాక్ చేస్తాడు పాపం. అందుకే హెల్ప్ చేస్తున్నా" అంది వాసవి. "నీ తొక్కల హెల్ప్ నాకేం అవసరం లేదు. అయినా ఆ వేస్ట్ ఫెలో గాడు వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తాడా? అది నువ్వు నమ్ముతున్నావా? నాకు తెలిసి ఈ ఇయర్‌లో ఇదే బెస్ట్ జోక్ కింద డిక్లేర్ చేయొచ్చు తెలుసా? వాడికి అంత సీన్ లేదు." చాలా ఈజీగా చెప్పింది ప్రియా. వాడు కూడా ఇదే మాట రేపు మార్నింగ్ చెప్పమన్నాడు. నేను నీ దగ్గరలో లేకపోతే నాకు కొంచెం ఫోన్ చేసి చెప్పు అని వాసవి అంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఆమెని చంపేసేలా చూస్తూ, "చెప్పిన కబుర్లు చాలు, వెళ్ళి ఎవరు చూడు." అయినా ఈ టైంలో ఎవరు? అంది ప్రియా. "నీ మొగుడేమో, వెళ్ళి నువ్వే చూడు. మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో వచ్చానని ఆ మహానుభావుడు నీ బదులు నన్ను కిడ్నాప్ చేసినా చేస్తాడు. నాకెందుకు వచ్చిన కర్మ?" అంటూ మళ్ళీ లగేజ్ సర్దే పనిలో పడింది వాసవి. "ఓ అవునా? వాడైతే రాని. ఈరోజు వాడి తల నా చేతిలో పగిలిపోవాలి" అని అంటూ సీరియస్గా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన ప్రియకి ఏదో ఘాటైన స్మెల్ వచ్చింది. ఆ వాసన పీల్చిన 2 నిమిషాలకి కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె. అది చూసి "అయ్యో ప్రియా" అంటూ ముందుకు వెళ్ళబోయిన వాసవికి ఆమె కింద పడకుండా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని ఆమె మొహంలోకి మొహం పెట్టి చూస్తూ కనిపించాడు మహేష్. అతనిని చూసి ఆగిపోయిన వాసవి, "బాబు మహేషు, అన్నంత పని చేశాడు కదా! దీని మాట కాదు అని లగేజ్ సదిరి పెట్టడం మంచిదయ్యింది. లేదు అంటే వాళ్ళ ప్రయాణానికి మరింత లేట్ అయిపోయేది" అని మనసులో అనుకుని వెనక్కి వెళ్ళి తను సర్ది పెట్టిన బ్యాగ్ జిప్ వేసి ఆ బ్యాగ్ తీసుకువచ్చి మహేష్ చేతికిచ్చింది ఆమె. ప్రియను చేతుల్లోకి ఎత్తుకుని ఆమె ఇచ్చిన లగేజ్ బ్యాగ్ తీసుకుని, "దీనితో సంతకం పెట్టించి లీవ్ లెటర్ బాస్‌కి అందించమని చెప్పాను. ఏం చేశావు?" అంటూ అడిగాడు మహేష్. "చేసేసాను కదా! లీవ్ శాంక్షన్ అయినట్లు దానికి కూడా మెయిల్ వచ్చింది. రేపు మార్నింగ్ చూసుకోమని చెప్పు" అంటూ చెప్పింది వాసవ్యం. "థ్యాంక్ యూ" అంటూ చెప్పి ప్రియని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు మహేష్. నెక్స్ట్ డే మార్నింగ్ మత్తు కొంచెం కొంచెం విడుస్తూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉన్న ప్రియకి తన కళ్ళ ముందు కొంచెం అస్పష్టతంగా విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటిది? నా కళ్ళ ముందు నేను ఉండే రూమ్ తప్ప అన్నీ కనిపిస్తున్నాయి అని మనసులో అనుకుని కొంచెం కళ్ళు నులుముకుని క్లియర్గా చూడడానికి ప్రయత్నించిన ప్రియకి తను ఉన్నది నిజంగానే తన రూమ్లో కాదు, కారులో అన్న విషయం అర్థమైంది. దాంతో కంగారుగా పక్కకు తిరిగి చూసిన ఆమెకి నవ్వుతూ కనిపించాడు మహేష్. "ఏయ్, నువ్వేంటి ఇక్కడ? అసలు నేను ఎక్కడున్నాను?" తల భారంగా అనిపిస్తూ ఉండడంతో కణతలను చిన్నగా వేళ్ళతో నొక్కుకుంటూ అడిగింది ప్రియా.
ఎక్కడుంటావు? ప్రస్తుతానికి నా పక్కనున్నావు. ఇంకాసేపట్లో మా ఇంటి లోపలుంటావు. చాలా కూల్‌గా చెప్పాడు మహేష్. ఆ మాట విన్న ప్రియకి ఆకాశం విరిగి నెత్తి మీద పడినట్లు అవడంతో, మీ ఊర్లో అంటే నిజంగానే నువ్వు నన్ను కిడ్నాప్ చేసి నీతో పాటు మీ ఊరికి తీసుకువచ్చావా? అంటూ గట్టిగా అరిచింది ప్రియా. వచ్చావా ఏంటి? ఆల్రెడీ వచ్చేసాం. ఒకసారి సైడ్ లుక్ వేసుకుంటే అందమైన పొదరిల్లా ఉండే మా ఇల్లు నీకు కూడా కనిపిస్తుంది. నవ్వుతూ చెప్పాడు మహేష్. ఆ మాటతో అటువైపు తిరిగి చూసిన ఆమెకి నిజంగానే అతని ఇల్లు కనిపించడంతో పట్టరానంత కోపం వచ్చింది. సచ్చినోడా! నా పర్మిషన్ లేకుండా నన్ను ఇక్కడికి తీసుకువస్తావా? అని అంటూ అతని మీద పడి కొడుతూ ఉంది ప్రియ. ఏ ప్రియ ఆగు! అంటూ ఆమె దెబ్బల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె 2 చేతులు పట్టుకుని గట్టిగా దగ్గరికి లాగాడు మహేష్. దాంతో అతని మొహానికి చాలా దగ్గరగా ప్రియా మొహం వచ్చి ఆగింది. ఒకరి శ్వాస ఒకరికి తగులుతూ ఉండడంతో ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకుని చూస్తూ అలా ఉండిపోయారు వారిద్దరూ. వారిద్దరి గుండె చప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ శబ్దం తప్ప ఆ కారులో మరి ఏ ఇతర శబ్దం కూడా వినిపించడం లేదు. పెద్దగా ఉన్న ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అలా ఉండిపోయిన మహేష్కి ఏదో తెలియని వింతైన ఫీలింగ్ కలుగుతుంది. అది చాలా కొత్తగా అనిపిస్తూ ఉండడంతో, ఇన్ని రోజులు నేను చూసిన ప్రియానేనా తను? నేను ఎప్పుడూ చూడని సరికొత్త అందం ఈరోజు తనలో నాకు కనిపిస్తుంది. ఎందుకలా? అని అతను మనసులో అనుకుంటూ ఉండగా ఆ కార్ డోర్ మీద ఎవరో నాక్ చేశారు. దాంతో స్పృహలోకి వచ్చిన వారిద్దరూ కూడా కొంచెం సర్దుకుని అటువైపు చూడగా అక్కడ మాడు మొహం వేసుకుని నిలబడి ఉంది అనిత. ఆ మొహం చూసి ఏంటి ఎప్పుడూ నవ్వుతూ అన్నయ్య అంటూ దగ్గరికి వచ్చేది ఈరోజు మాడిపోయిన పెసరట్లా మొహం పెట్టి ఇబ్బందిగా నిలబడి ఉంది. ఏమైంది దీనికి అని మనసులో అనుకుంటూ మిర్రర్ డౌన్ చేసి హాయ్రా అంటూ పలకరించాడు మహేష్. అతనికి ఎటువంటి రిప్లై ఇవ్వకుండా ఇలా కారులో ఎంతసేపు కూర్చుంటారు లోపలికి రమ్మని చెప్పు అని నాన్నగారు చెప్పారు, త్వరగా రండి అని ఏదో పాఠం అప్పచెప్పినట్లు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనిత. అది చూసి వామ్మో, వెల్కమే ఈ రేంజ్లో ఉంది అంటే ఇంకా ఈ ఇంట్లో ఉండే కొన్ని రోజులు నాకు నాతో పాటు వచ్చిన ఈ దెయ్యానికి చుక్కలు కనిపిస్తాయేమో అని మనసులో అనుకుంటూ, వినిపించింది కదా మా చెల్లి ఏం చెప్పిందో, ఎగస్ట్రాల్ చేయకుండా కారు దిగు అంటూ చెప్పాడు మహేష్. నువ్వు దిగు అంటే నేను దిగాలా? నేను దిగను. మర్యాదగా నన్ను ఎక్కడి నుంచి అయితే తీసుకువచ్చావో మళ్ళీ తీసుకువెళ్ళి అక్కడే వదిలేసేయి. లేదు అంటే అరిచి గోల చేసి నువ్వు నన్ను కిడ్నాప్ చేశావంటూ ఇక్కడ రచ్చ రచ్చ చేసి ఇక్కడ ఉన్న జనం అందరితో నిన్ను చితక బాధిస్తాను అంటూ బెదిరించింది ప్రియా. ఏడ్చవలే, నువ్వు అరిచి గోల చేసినంత మాత్రాన నీ మాటలన్నీ నమ్మేసి నన్ను చితకబాదడానికి ఇదేమీ నువ్వు ఉండే సిటీ కాదు పాప. నేను పుట్టి పెరిగిన పల్లెటూరు. ఇక్కడ ఉన్న వారందరికీ నేనేంటో నా నిజాయితీ ఏంటో ఆడపిల్లల పట్ల నేను ఎలా ప్రవర్తిస్తానో బాగా తెలుసు. అంతకు మించి నువ్వు నేను తాళి కట్టిన నా ధర్మపత్నివి అని కూడా తెలుసు. కాబట్టి నువ్వు అరిచి గోల చేస్తే ఏదో మొగుడు పెళ్ళాల సరసాలు ఆడుకుంటున్నారు అనుకుంటారే తప్ప అపార్థం చేసుకుని అన్యాయంగా నన్ను కొట్టి చంపేయరు. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకుని మూసుకుని దిగు అని అంటూ డోర్ తీసుకుని కార్ దిగాడు మహేష్. అతను చెప్పింది 100% నిజం అనిపించడంతో తల బాదుకొని కష్టంగా అతని వెనకే కార్ దిగి లోపలికి నడిచింది ప్రియా. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న పార్వతమ్మకి వాళ్ళిద్దరూ అలా కలిసి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అమ్మా అనిత, అన్నయ్య వదిన వచ్చేసారు, వాళ్ళకి హారతి తీసుకుని రా అమ్మా అంటూ ఉత్సాహంగా కూతురికి చెప్పింది ఆమె. ఆ మాటకి చాలా కోపం రావడంతో, అమ్మా
కావాలంటే నువ్వు హారతి ఇచ్చి నీ కోడల్ని ఇంట్లోకి రమ్మను. అంతే తప్ప వాళ్ళిద్దరికీ నేను హారతి ఇవ్వను కోపంగా చెప్పింది అనిత. ఆ మాటకి కోపం వచ్చిన పార్వతమ్మ, నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మొట్టమొదటిసారి అన్నయ్య వదిన కలిసి ఇంటికి వస్తే వాళ్ళకి హారతి ఇవ్వను అంటావా? అది అసలు నోరేనా? చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. వయసుకు మించిన ఆలోచనలు చేసావా? ఊరుకొని చెప్తున్నాను, అర్థమవుతుందా అంటూ కోపంగా అరిచింది ఆమె. నేనేమీ చిన్నపిల్లని కాదమ్మా, నాకంతా తెలుసు. కానీ నువ్వు వాళ్ళిద్దరూ చేసిన పనిని మర్చిపోయినట్లున్నావు. ఒకసారి గతం గుర్తు తెచ్చుకో. నీ మేనకోడలు ఈ ఇంటి కోడలుగా రావాల్సిన స్థానంలో తనని వంచించి ఆమె వచ్చింది. అలాంటి ఆమెకి మనం మర్యాద ఇవ్వడం ఏమిటి అంటూ చెప్పింది అనిత. అలా గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే భవిష్యత్ అన్నది కనిపించదు. ఏం జరిగినా, అది ఎలా జరిగినా కూడా వాళ్ళు ఏంటి వాళ్ళే. వాళ్ళు చేసిన తప్పు గురించి ఆలోచించే వాళ్ళని మనమే బయట పెట్టుకుంటే ఇంకా బయట వాళ్ళు వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వరు. కాబట్టి మన వాళ్ళని మనం ఎప్పుడూ కించపరచకూడదు. వెళ్ళి ఈ ఇంటి ఆడపడుచుగా వాళ్ళకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించు అంటూ చెప్పాడు రామారావు. అతను అలా చెప్పడంతో కాదు అనలేక, ఇష్టం లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళకి హారతి ఇచ్చింది అనిత. ముద్దుగా ఉన్న ఆ జంటని ముచ్చటగా చూసుకుని, కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా అంటూ వాళ్ళని ఆహ్వానించింది పార్వతమ్మ. ఆల్రెడీ మన నెత్తి మీద పెట్టింది కదా పెద్ద బండరాయి, ఇంకా ఏ కాలు ముందు పెట్టి వస్తే ఏముందిలే అని చిన్నగా గొనిగింది అనిత. ఆమె మాట పక్కనే ఉన్న పార్వతమ్మకి వినిపించడంతో కోపంగా ఆమె వైపు చూసింది. ఆ కోపానికి భయపడి తల వంచుకుంది అనిత. పార్వతమ్మ చెప్పడంతో కుడికాలు ముందు పెట్టి ఆ ఇంట్లో గృహప్రవేశం చేశారు ఆ దంపతులు. ప్రయాణం చేసి వచ్చారు కదా, ముందు స్నానం చేసి రండి, ఆ తర్వాత దేవుడి దగ్గర దీపం పెడుదురు కానీ ఈ లోపల నేను పలహారాలు సిద్ధం చేస్తాను అంటూ చెప్పింది పార్వతమ్మ. ఆ మాటతో సరే ఆంటీ అని తన లగేజీ తీసుకుని అనిత గది వైపు వెళుతూ ఉంది ప్రియ. అది చూసి, ఏంటమ్మా ఆ గదిలోకి వెళుతున్నావు? మీ గది అది కాదు ఇది అంటూ మహేష్ గదిని చూపించింది పార్వతమ్మ. ఆ గది వైపు అయోమయంగా చూస్తూ, కానీ ఆంటీ అది మహి గది కదా ఆంటీ అంటూ చిన్నగా బెరుకుగా అంది ప్రియా. ఆమె మాటకి చిన్నగా నవ్వి, అవును, అది మహి గది, కానీ అది నిన్నటి వరకు, ఈ రోజు నుంచి అది మీ ఇద్దరి గది. ఇక నుంచి నువ్వు ఉండేది అక్కడే అంది పార్వతమ్మ. ఆ మాటతో కొంచెం షాక్ అయిన ప్రియా, ఏంటి ఆ గదిలో ఉండాలా? నేను ఆ గదిలో ఉంటే పాపం మహి ఎక్కడుంటాడు అంటూ అయోమయంగా అడిగింది ఆమె. ఆ ప్రశ్నకి కొంచెం వింతగా ఆమె వైపు చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవారంతా. వారి మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్ గమనించి వారికి అనుమానం వచ్చింది అని అర్థమవడంతో, అబ్బా ఏంటి ప్రియ ఆ ప్రశ్నలు, మనం అక్కడ ఎలా ఉండేవాళ్ళమో ఇక్కడ కూడా అలాగే ఉంటాం, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ ఆమెని తన గదిలోకి పంపించాడు మహేష్. అతని వైపు అయోమయంగా చూస్తూనే ఆ గదిలోకి వెళ్ళింది ప్రియా. అన్ని దొంగ నాటకాలు. అక్కడ ఇద్దరు కలిసే ఉంటున్నా సరే ఇక్కడ విడివిడిగా ఉంటున్నట్లు వీళ్ళ దగ్గర తెగ నటించేస్తున్నారు అని మనసులో అనుకుని మూతి తిప్పుకుంది అనిత. కానీ రామారావు పార్వతులకు మాత్రం వాళ్ళ ప్రవర్తన చాలా అనుమానాలను రేకెత్తించాయి. ఎంత కవర్ చేద్దామని చూసినా, ఒక జీవితకాలం చూసిన వీళ్ళు మా మాటల్ని ఎలా నమ్ముతారు? ఖచ్చితంగా ఇద్దరికి అనుమానం వచ్చే ఉంటుంది. ఏదో ఒకటి చెప్పి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని మనసులో అనుకున్నాడు మహేష్. అలా చూస్తావేంట్రా, నువ్వు కూడా వెళ్ళు అని పార్వతమ్మ అనడంతో, అమ్మో గదిలోకా, అది ఉన్న ఆ గదిలోకి వెళ్ళాలా? ఇప్పుడు గదిలో నేను కనుక ఆ దెయ్యానికి ఒంటరిగా దొరికానో అది నా రక్తం తాగిస్తుంది కదా అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు మహేష్. వెళ్ళమంటే వెళ్ళకుండా ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? త్వరగా వెళ్ళు, రాహుకాలం రాకముందే దీపారాధన అయిపోవాలి, అర్థమైందా కొంచెం విసుగ్గా అంది పార్వతమ్మ.
ఆ అరుపుకి ఎదురుపడి వెళ్తున్నాను అమ్మా అంటూ చెప్పి కంగారుగా గదిలోకి పరుగు తీశాడు మహేష్. అతను వస్తాడు అని డోర్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్న ప్రియ అతను లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టింది. తలుపు చప్పుడు వినిపించడంతో అటువైపు తిరిగి చూసి అక్కడ ప్రియ డోర్ క్లోజ్ చేయడం గమనించి, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? అలా లోపలికి రాగానే డోర్ వేస్తే బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటూ కొంచెం కంగారుగా అడిగాడు మహేష్. ఆ! ఏమనుకుంటారు? కొత్తగా పెళ్ళైన జంట కదా! గదిలో సరసాలాడుకుంటున్నారు అనుకుంటారు. కోపంగా అతన్ని చూస్తూ అంది ప్రియ. ఆ మాటకి కొంచెం సిగ్గుపడుతూ, కదా! అన్నాడు మహేష్. అతని మొహంలో ఆ నవ్వు చూసిన ప్రియకి మరింత మండడంతో పిడికిలి బిగించి గట్టిగా అతని కడుపులో ఒక గుద్దు గుద్దింది. దాంతో బాగా నొప్పి రావడంతో, అమ్మా! బాబోయ్! చంపేసింది నాయనోయ్! అంటూ కడుపు పట్టుకుని గట్టిగా అరుస్తూ ఉన్న మహేష్ నోటికి తన చేతిని అడ్డుగా పెట్టి, అరవకు. నీ అరుపులు బయటికి వినిపిస్తే వాళ్ళు అపార్థం చేసుకుని నేనేదో నిన్ను చేశాను అని అపోహపడే అవకాశం ఉంది. కాబట్టి ఎంత నొప్పొచ్చినా సరే మనసులోనే దాచుకొని భరించు. అంతే తప్ప పెదవి దాటి మాట బయట పెట్టే ప్రయత్నం చేయకు. చేశావో, నువ్వు నన్ను రైల్వే స్టేషన్లో వదిలి వెళ్ళిపోయిన సంగతి నుంచి ఇప్పుడు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చిన సంగతి వరకు మొత్తం అంతా బయట పెట్టవలసి వస్తుంది అంటూ బెదిరించింది ప్రియా. ఆమెలో ఆ యాంగిల్ అసలు ఊహించలేని మహేష్ ఆమెను అలా చూస్తూ ఆశ్చర్యపోతూ, నువ్వేంటే, నీలో ఈ రౌడీ యాంగిల్ ఏంటి? అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. ఫర్ ది ఫస్ట్ టైం నిన్ను చూస్తూ ఉంటే భయం వేస్తుంది నాకు. అసలు నీలో ఇలాంటి యాంగిల్ అంటూ ఒకటి ఉంది అని నాకెప్పుడు చెప్పలేదేంటి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మహేష్. ఆ, ముందే చెప్తే ఏం చేసేవాడివి? కూల్గా అతని వైపు చూస్తూ ప్రశ్నించింది ప్రియా. ఏం చేసేవాడిని? ముంచుకు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి నీకు కొంచెం దూరంగా ఉండేవాడిని అన్నాడు మహేష్. కదా! అందుకే చెప్పలేదు. నీతో డిస్కషన్ పెట్టుకుంటూ కూర్చుంటే అవతల వర్జం వచ్చేస్తుంది కానీ నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్‌గా ఒక మంచి కాఫీ కలుపుకొని నా కోసం తీసుకురా అని ఆర్డర్ వేసింది ప్రియా. ఏంటి? నేను కాఫీ కలిపి నీకోసం తీసుకురావాలా? కప్పలా నోరు తెరిచి అడిగాడు మహేష్. అవును, నువ్వే నా కోసమే కాఫీ కలిపి తీసుకురావాలి. ఏది తీసుకురావా? కళ్ళెర్రజేస్తూ అడిగింది ప్రియా. ఎంత మర్యాదగా అడిగితే ఎందుకు తీసుకురాను? ఒకవేళ తీసుకురాకపోతే నా బ్రతుకు నడి రోడ్డు మీద పెట్టేస్తావు అని నాకు బాగా తెలుసు కదా! తప్పకుండా తీసుకువస్తాను. నువ్వు వెళ్ళి సోప్‌తో శుభ్రంగా తోలు అన్నాడు మహేష్. నా తోలు ఎలా తోముకోవాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు మూసుకుని చెప్పిన పని చేసుకో అని అతనికి చెప్పి చిన్నగా నవ్వుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది ప్రియా. వెళుతున్న ఆమె వైపు చూసి, పెళ్ళైతే టైం బ్యాడ్ అయిపోతుంది అంటే ఏంటో అనుకున్నాను. కానీ మరీ ఇంత నీచ స్థితికి వెళ్ళిపోతుందని దీన్ని చూసాక తెలుస్తుంది. ఏం చేస్తాం, టైం బ్యాడ్ అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు మహేష్. ఫ్రెష్ అయి వచ్చిన ప్రియతో దేవుని గదిలో దీపం పెట్టించి వంటగదిలోకి తీసుకువెళ్ళింది పార్వతమ్మ. అది చూసిన మహేష్‌కి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవ్వడంతో, కొంప తీసి దీంతో వంట చేయించే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోదు కదా అమ్మ! ఒకవేళ అదే కనుక జరిగితే ఇంట్లో ఉన్న వారందరూ అర్జెంటుగా ఎమర్జెన్సీ వార్డ్‌లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అని మనసులో అనుకుని కంగారుగా అటుగా పరుగు తీశాడు మహేష్. అక్కడే కూర్చుని వారకంట అతను వెళ్ళడం చూసి మొహం చిట్లించాడు రామారావు. మీ మావయ్య గారికేమో కంద పులుసంటే ఇష్టం. ఇంకా అనితకైతే పప్పు, టమాటా అంటే చాలా చాలా ఇష్టం. ఇంట్లో ఉండేది ముగ్గురమే అయినా 2 రకాల కూరలు, ఒక పచ్చడి లేనిదే ఎవ్వరికీ ముద్ద దిగదు. అంటూ తన ఇంట్లో విశేషాలు అన్నీ ప్రియకి చెప్తూ ఉంది పార్వతమ్మ. అయ్యో ఆంటీ! నాకు తెలుసు ఆంటీ.
మీరు మర్చిపోతున్నారేమో, నేను ఇదివరకే మీ ఇంట్లో 15 రోజులున్నాను. అప్పుడు మీ అలవాట్లే కాదు, అభిరుచులేంటో కూడా నేను తెలుసుకున్నాను. చిన్నగా నవ్వుతూ చెప్పింది ప్రియ. ఆమె వైపు కోపంగా చూస్తూ, ఆంటీ ఏంటి ఆంటీ? ఇదివరకంటే నువ్వు వాడి ఫ్రెండ్‌గా ఇంటికి వచ్చావు. కాబట్టి ఆంటీ అన్నా ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. అందంగా నోరారా అత్తయ్య అని పిలవాలి కానీ, ఇలా ఆంటీలు, గింటీలు అని పిలిస్తే ఇక్కడ చెల్లదమ్మాయ్ అంటూ చిరుకోపంగా చెప్పింది పార్వతమ్మ. ఆమె కోపంలో కూడా ఎక్కడో తెలియని ప్రేమ కనిపిస్తూ ఉండడంతో చిన్నగా నవ్వుకుని, అలాగే అత్తయ్య, ఇక నుంచి ఆంటీ అని పిలవను అంటూ చెప్పింది ప్రియ. అప్పుడే గదిలోకి వచ్చిన మహేష్ వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి, ఏం చేస్తున్నారిక్కడ అంటూ కొంచెం కంగారుగా అడిగాడు. అతని వైపు కొంచెం వింతగా చూస్తూ, వంటగదిలో ఎవరైనా ఏం చేస్తార్రా? వంట చేస్తున్నాం. కానీ నువ్వేంటి ఎప్పుడూ లేనిది ఇలా వంటగదిలోకి వచ్చావు? అంటూ అడిగింది పార్వతమ్మ. అవును కదా! ఎప్పుడూ లేనిది నేను ఏంటి ఇలా వంటగదిలోకొచ్చాను. ఇప్పుడు నేను ఇలా రావడం చూస్తే నాన్నగారు ఏమనుకుంటారో ఏంటో అని మనసులో అనుకుని, అది అమ్మా అది హా! మంచినీళ్ళు. మంచినీళ్ళ కోసం వచ్చాను అంటూ కొంచెం తడబడుతూ చెప్పాడు మహేష్. మంచినీళ్ళ కోసమైతే పిలిస్తే అనిత తీసుకువస్తుంది కదా! నువ్వు రావడం ఎందుకు? అని చిరుకోపంగా చెప్పి, అక్కడ ఉన్న వాటర్ గ్లాస్‌లోకి వాటర్ పోసి అతనికిచ్చింది పార్వతమ్మ. ఆ నీళ్లు తాగేసి ఇంక తప్పదు అనుకుంటూ వెనక్కి తిరిగి వెళుతూ ఆగి, అమ్మా! ఈరోజు వంటేం చేస్తున్నావు? అని అడిగాడు మహేష్. ఆ మాట నన్ను అడుగుతావేంట్రా? ఈరోజు వంట చేసేది నేను కాదు, మీ ఆవిడ. ఏం చేస్తుందో ఏంటో తననే అడుగు అంది పార్వతమ్మ. ఆమె అలా చెప్పడంతో నెత్తిన పిడుగుపడినట్లు అయ్యి, అయ్యో! తను వంట చేయడం ఏమిటమ్మా? నువ్వు చెయ్యొచ్చు కదా! అన్నాడు మహేష్. అతను అలా అనడంతో కోపం వచ్చిన పార్వతమ్మ అతని వైపు సీరియస్‌గా చూస్తూ, ఏరా! ఒక్కరోజు మీ ఆవిడ వంట చేస్తే అరిగిపోతుంది అని అనుకుంటున్నావా ఏంటి? ఏదో ఫంక్షన్ ఉండి మేమందరం వెళ్ళవలసి వచ్చి వంట పని మీ ఆవిడకి అప్పగించాను కానీ, లేదంటే నేనే చేసేదాన్ని. అయినా నేనేమి కోడల్ని రాచి రంపాన పెట్టే అత్తగారిని ఏమీ కాదులే. నువ్వంత కంగారు పడిపోవడానికి అంటూ కొంచెం కష్టంగా అంది పార్వతమ్మ. ఆ మాటని ఆమె అపార్థం చేసుకుందని అర్థమవడంతో, అయ్యో అమ్మా! నీకెలా చెప్పను? అది వంట చేసింది అంటే, అది తిన్న వాళ్ళకి ప్రాణం మీదకి వస్తుంది అని. మీకు ఈ విషయం చెప్పలేను. అలా అని వంట చెయ్యనివ్వకుండా దాన్ని నేను ఆపలేను. అంతా నా కర్మ అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, అమ్మా! ఒక్క విషయం. మేం భోజనానికి ఉండటం లేదు. నీకు, మీ ఆయనకి వంట చేసుకుని తిని విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం మేము రావడానికి ఆలస్యం అవ్వచ్చు అంటూ చెప్పింది పార్వతమ్మ. ఆ మాట విన్నాక కొంచెం రిలాక్స్‌డ్‌గా ఊపిరి తీసుకొని, హమ్మయ్య! అంటే దీని వంట అనే ప్రమాదం నుండి నా వాళ్ళు తప్పించుకున్నారు. అక్కడి వరకు సంతోషం. ఇంక నేనెలా తప్పించుకోవాలో తర్వాత ఆలోచిద్దాం అని మనసులో అనుకుంటూ ఉన్నాడు మహేష్. అన్ని జాగ్రత్తలు చెప్పి భర్తతో కలిసి కూతుర్ని తీసుకుని ఆ ఇంటి గడప దాటింది పార్వతమ్మ. వాళ్ళని సాగనంపి, అబ్బో! ఇప్పుడు వంట చేయాలా? నేను చేస్తాను సరే. నేను చేస్తున్న దానికి మహానుభావుడు ఎన్ని వంకలు పెడతాడో ఏంటో అని అనుకుంటూ ఇష్టంగా వంట చేస్తూ ఉంది ప్రియా. వంటంతా పూర్తయ్యి లాస్ట్‌లో పచ్చడి పోపు పెట్టడానికి పోపు దినుసులు మూత తీస్తూ ఉండగా, ఇంకా ఎంతసేపు? అని అరుస్తూ గదిలోకి వచ్చాడు మహేష్. అతను అంత సడన్‌గా అరవడంతో అదిరిపడిన ప్రియ తన చేతిలో ఉన్న డబ్బాని పైకి విసిరేయగా, అందులో ఉన్న పోపు దినుసులన్నీ ఒక్కసారిగా పైకెగిరాయి. దానితో భయపడి తన ఎదురుగా ఉన్న మహేష్ గుండెల్లో తల దాచుకుని అలా ఉండిపోయింది ఆమె. ఆ దినుసులన్నీ వాళ్ళిద్దరి తలలపై అక్షింతల్లా పడుతూ ఉన్నాయి. తన గుండెల్లో తల దాచుకున్న ప్రియ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు మహేష్. ఆమె శరీరం చిన్నగా వణుకుతూ ఉంది.
అది గమనించి ఆమె ఎందుకో భయపడుతుంది అని అనుకున్న అతను, "ఏం జరిగింది ప్రియా? ఎందుకలా భయపడుతున్నావు?" అని అంటూ ఆమె తల మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతూ అడిగాడు. అతని మాట విన్న ప్రియ అతనికి కొంచెం దూరం జరిగి, "మనిషివేనా నువ్వు? అంతలా ఎందుకు అరుస్తున్నావు? నేనిక్కడే ఉన్నాను కదా! పిలిస్తే సరిపోతుంది కదా! అలా అరిచి నన్ను భయపెట్టాలా?" అని అంటూ అడుగుతున్న ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. "అరే! ఇప్పుడు ఏమైంది? ఇంకా ఎంతసేపు?" అని కొంచెం గట్టిగా అడిగాను. "దానికే నువ్వు భయపడింది కాక, నా మీద ఎందుకలా అరుస్తావు? పైగా ఆ కన్నీళ్ళొకటి, ముందు ఆ నీళ్లు తుడుచుకో" అంటూ చెప్పాడు మహేష్. ఎందుకో ఆమె కళ్ళల్లో ఆ కన్నీళ్లు చూస్తూ ఉంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది అతనికి. "హా! నా పొందయింది. నీకెంత చెప్పినా వేస్ట్ గాని, ముందు కింద పడిన ఇవన్నీ ఏరి ఆ డబ్బాలో వెయ్యి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నీకు భోజనం వడ్డిస్తాను" అని అంటూ అక్కడి నుంచి వెళుతూ, "జాగ్రత్త! కింద కొంచెం మెస్సీగా అనిపించినా అస్సలు ఊరుకోను. పైగా అత్తయ్యకి నేను సమాధానం కూడా చెప్పుకోవాలి. జాగ్రత్తగా క్లీన్ చెయ్యి" అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది ప్రియా. వెళుతున్న ఆమె వైపు చూసి, కలికాలం, మొగుడు ఆర్డర్ వేసే కాలం నుంచి పెళ్ళాలు ఆర్డర్ వేసే కాలానికి వచ్చేసింది. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుని కింద పడిన దినుసులు ఏరే పనిలో పడ్డాడు మహేష్. ఆమె అన్నట్లే 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చి అతనికి భోజనం వడ్డించింది. అనుమానంగానే ఆ భోజనం ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్న మహేష్‌కి ఆ వంట చాలా అద్భుతంగా అనిపించడంతో, "ప్రియా! నీకింత బాగా వంట చేయడం వచ్చా? నాకు ఒక్కసారైనా చెప్పలేదు. చాలా అంటే చాలా బాగుంది తెలుసా?" అని అంటూ ఆమె వడ్డించిన ప్రతి ఐటెం కూడా చాలా ఇష్టంగా, సంతృప్తిగా తింటూ ఉన్నాడు మహేష్. అది చూసి చిన్నగా నవ్వుకుంది ప్రియా. ఆ రోజు రాత్రి పార్వతమ్మ వాళ్ళు రావడానికి చాలా ఆలస్యమైంది. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మహేష్. ఒక 10 నిమిషాల తర్వాత ఇంటికి చేరుకున్నారు వారు. పార్వతమ్మ, రామారావు మొహాలు కొంచెం డల్‌గా ఉండడం గమనించిన మహేష్, "ఏమైందమ్మా?" అంటూ పార్వతమ్మని ప్రశ్నించాడు. "స్రవంతి తల్లి కాబోతుందిరా" అంటూ చెప్పింది పార్వతమ్మ. "ఓహ్! గుడ్ న్యూస్. చాలా మంచి వార్త చెప్పావమ్మా" చిరునవ్వుతో చెప్పాడు మహేష్. "హా! చాలా మంచి వార్త. కానీ దాని పెళ్లితోటే నీ పెళ్లి కూడా జరిగిందని మీరు మర్చిపోతున్నట్లున్నారు. మీరింకా ఆ శుభవార్త మాకు చెప్పనే లేదు. చూస్తూ ఉంటే మీరంత సఖ్యతగా కూడా ఉన్నట్లు మాకనిపించడం లేదు. మరి మీ మధ్య ఏం జరుగుతుందో మీకే తెలియాలి. అది మాకు తెలియకే మాకీ దిగులు" అంటూ చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ. దానితో ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిన మహేష్‌కి హాయిగా నిద్రపోతూ కనిపించింది ప్రియా. చాలా అందంగా లోకమెరగని పసిపాపలో ఉన్న ప్రియని అలా చూస్తూ, "నిజమే ప్రియా! మనం సంతోషంగా ఈ పెళ్లిని చేసుకొని ఉంటే, ఈ పాటికి మనం కూడా అమ్మానాన్నలు అయ్యేవాళ్ళం. తొందరపాటుతో నేను నిన్ను దూరం చేసుకున్నాను. నేను అన్న మాటలకి బాధపడుతూ నువ్వు నాకు దూరంగానే ఉండిపోయావు. ఒక్కసారి అసలలా ఎందుకు జరిగింది అని ఆలోచించి, నిన్ను నేను ఒక్క మాట అడిగినా, లేదా నువ్వు నా భర్తవి, ఏం జరిగిందో తెలుసుకునే హక్కు నీకుంది. నీ భార్యని నేను. నీకు నీకు ఇష్టమున్నా లేకపోయినా నన్ను జీవితాంతం నువ్వు భరించాలి అని బెదిరించైనా సరే, నువ్వు నా దగ్గరికి వచ్చేసినా బాగుండేది. మన మధ్య ఈ దూరం ఉండేది కాదు" అని మనసులో అనుకుంటూ మెల్లిగా వెళ్ళి బెడ్‌కి ఖాళీగా ఉన్న మరో పక్కన పడుకున్నాడు మహేష్. కానీ అతని ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. కొంచెం సేపటికి ఇటువైపు తిరిగిన ప్రియ ఎప్పుడూ వాసవి పక్కన పడుకోవడం అలవాటై ఉండడంతో తన పక్కన ఉన్నది వాసవియే అనుకుని అతన్ని హత్తుకొని పడుకుంది. ఆమె తనకి అంత దగ్గరగా ఉండడంతో ఒక్కసారిగా పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ ఆమెని చిన్నగా జోకొడుతూ నిద్రలోకి జారుకున్నాడు మహేష్. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా సందడిగా ఉండడంతో అప్పుడే నిద్ర లేచిన మహేష్ బయటికి వచ్చి
అది చూసి, "ఏంటమ్మా! ఇల్లు మొత్తం మామిడి తోరణాలతో నింపేశావు. ఈరోజు పండగలేమీ లేవు కదా!" అంటూ అనుమానంగా అడిగాడు. "పండగలు లేకపోవడం ఏంట్రా? ఈరోజు మన ఇంట్లో అతి పెద్ద పండగ" నవ్వుతూ అంది పార్వతమ్మ. "ఏంటి? అతి పెద్ద పండగ? ఏం పండగ?" అయోమయంగా అడిగాడు మహేష్. "ఈ ఇంట్లో ఇంకా ఏం పండగ ఉంటుందిరా? నీ చెల్లెలి పెళ్లి. ఈరోజు తనని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అందుకే ఈ సందడి" అంటూ చెప్పింది పార్వతమ్మ. ఆ మాటకి మహేష్ మనసు బాధగా మూలగడంతో, "ఏంటి? పెళ్లివారు వస్తున్నారా? కానీ నాకీ విషయం ఎవరు చెప్పనే లేదు" అంటూ బాధగా అడిగాడు. ఆ మాటతో పార్వతమ్మకి కూడా కొంచెం బాధ అనిపించడంతో, "మీ నాన్నగారు చెప్పారేమో అనుకున్నానురా. అసలు నిన్నిక్కడికి రమ్మనడానికి కారణం కూడా అదే. ఈ సంబంధం మీ మావయ్య తీసుకువచ్చారు. నువ్వు స్రవంతిని పెళ్లి చేసుకోలేదని కొంచెం కోపం ఉన్నా, సొంత చెల్లెల్ని కదా! నా మీద ప్రేమని వదులుకోలేక తన మేనకోడలికి మంచి సంబంధమే తీసుకొచ్చాడు. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. చాలా మంచి సంబంధం. మేము కూడా కాదు అనలేకపోయాము. ఈరోజు పెళ్లి చూపులు. అంతా కుదిరి వాళ్ళకి మన అమ్మాయి నచ్చితే 2 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుందాం అంటున్నారు" అంటూ చెప్పింది పార్వతమ్మ. ఆమె చెప్పిందంతా విన్న మహేష్‌కి కొంచెం బాధగా ఉన్నా కూడా, ఆ బాధని మనసులోనే దాచుకుని, "అయితే ఇంకా ఇలా నిలబడి కబుర్లు చెప్తావేంటమ్మా? వెళ్లి ఏర్పాట్లు చూడు. చెల్లాయి పెళ్లి అంటే ఎంత హడావిడి ఉండాలి. పండగ సందడంతా మన ఇంట్లోనే ఉండాలి అన్ అన్నట్లు ఉండాలి. త్వరగా వెళ్ళు" అంటూ ఆమెను తొందర పెట్టి మిగతా పనుల కోసం బయటకు పరుగుపెట్టాడు మహేష్. ఆ మాటలన్నీ విన్న ప్రియకి కూడా బాధగా అనిపించింది. నా వల్లే కదా మహేష్ తన ఫ్యామిలీకి ఇంత దూరమయ్యాడు. నేనంటూ తన జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే, వాడు తన ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉండేవాడేమో అని అనుకుంటూ ఉన్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని ఎవ్వరికీ కనబడనివ్వకుండా తుడుచుకుని, పెదవులపై లేని నవ్వుని అతికించుకుని పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళింది ప్రియా. అప్పటి వరకు మాట్లాడుకుంటూ ఉన్న స్రవంతి, అనిత ఆమె రాగానే మాటలు ఆపేశారు. ఆమెని చూడగానే స్రవంతికి సిగ్గుగా అనిపించడంతో తల వంచుకుంది. అనితకు మాత్రం కోపంగా అనిపించడంతో మూతి తిప్పుకుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "బాగున్నావా స్రవంతి?" అంటూ పలకరించింది ప్రియా. "తమరి దయ వలన బాగానే ఉంది. చెప్పాలి అంటే ఈ సమయంలో ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా ఉండవలసిన తను పరాయి మనిషిలా వచ్చి నిలబడింది అంటే అదంతా తమరి పుణ్యమే" అంటూ దీర్ఘం తీసింది అనిత. ఆ మాటలకి ప్రియ పెద్దగా ఫీల్ అవ్వకపోయినా శ్రవంతి మాత్రం చాలా ఫీల్ అయింది. "మీ వదినని పట్టుకుని నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి?" కొంచెం సీరియస్‌గా అడిగింది శ్రవంతి. "నీకేమీ తెలియదు వదినా. నువ్వు మాట్లాడకు. అసలు తను నాకు వదినేంటి? నా వదినవి ఎప్పటికీ నువ్వే. నీ స్థానంలోకి మా అన్నయ్య పరాయి మనిషిని తీసుకువచ్చినా, నేను మాత్రం తనని వదినగా చూడలేను. అయినా సిగ్గు శరం లేని ఇలాంటి మనిషి మా ఇంటి కోడలేంటి? ఈమెను నేనే కాదు, మా అమ్మా నాన్న కూడా ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోరు తెలుసా?" అంది అనిత. ఆ మాటకి విరక్తిగా నవ్వుకుని, "మీ అమ్మా నాన్న కాదు, మీ అన్నగారు కూడా నన్ను భార్యగా ఒప్పుకోలేదు" అని మనసులో అనుకుని, "ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకులే అనిత. కాబోయే పెళ్లి కూతురివి. మొహంలో అంత కోపం ఉంటే పెళ్ళికొడుకు భయపడతాడు. కొంచెం నవ్వుతూ ఉండు" అంది ప్రియ. "ఎక్కడ ఎలా ఉండాలో నాకు నువ్వేమీ చెప్పనవసరం లేదు. నాకు బాగా తెలుసు కానీ, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో" అంటూ ఆమెని చేదరింపుగా చూసి, అద్దంలో చూసుకుంటూ చెవికి జుంకాలు పెట్టుకుంటూ ఉంది అనిత. ఆమె అన్న మాటలు సూదిల్లా గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటే, వాటిని ఇంకా భరించే ఓపిక లేకపోవడంతో
బయటికి వెళ్ళిపోయింది ప్రియ. అది చూసిన శ్రవంతి మనసు బాధగా మూలిగింది. పాపం, నా వల్ల తను ఇన్ని మాటలు పడుతుంది. నేను నా స్వార్థం చూసుకుని తనను బలి చేసినట్లు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. ఒక గంట తర్వాత పెళ్లివారు ముందు కూర్చుని సిగ్గుపడుతూ ఉంది అనిత. ఆమెని రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు పెళ్లి కొడుకు. అక్కడే ఉండి చిన్న చిన్న పనులన్నీ చూసుకుంటూ ఉంది ప్రియా. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు పెళ్లివారు. ఇందులో దాచేదేముందండి? అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన హోదాకి తగ్గట్లు ఒక 25,00,000 మొత్తం, 50 కాసులు బంగారం, 1 ఎకరం పొలం ఇస్తే సరిపోతుంది అంటూ పెళ్లివాళ్ళు తేల్చి చెప్పేయడంతో ఆలోచనలో పడ్డాడు రామారావు. అతను ఆలోచిస్తున్నాడు అని గమనించి, సరే అండి, మా బావగారితో నేను మాట్లాడి మీకు కౌరు పంపుతాను అని చెప్పి పెళ్లి వారిని అక్కడి నుంచి పంపించేసి, ఏం చేద్దాం అనుకుంటున్నావు బావా అని అడిగాడు కేశవమూర్తి. చేయడానికి ఏముంది, నా పరిస్థితి నీకు తెలుసు కదా. అంత డబ్బంటే ఇప్పటికిప్పుడు ఇవ్వడం నా వల్ల కాదు. వేరే సంబంధం చూద్దాం అన్నాడు రామారావు. దానితో అనిత మొహం డల్ గా మారింది. అదేంటి బావా అలా అంటావు? ఇంత మంచి సంబంధం మళ్ళీ మనకు వస్తుందా చెప్పు? పైగా వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు. మన ఆడపిల్లని బంగారంలా చూసుకుంటారు. మరొక్కసారి ఆలోచించకూడదు అంటూ చెప్పాడు కేశవమూర్తి. దాంతో 2 నిమిషాలు ఆలోచించి, మంచి సంబంధం వదులుకోవడం మంచిది కాదు అంటున్నావు కాబట్టి వాళ్ళు అడిగిన కట్నం ఇవ్వడం కోసం పొలం అమ్మడం తప్ప నేను చేసేది ఏమీ లేదు అంటూ చెప్పాడు రామారావు. అయ్యో, ఉన్నదే 3 ఎకరాల భూమి. అందులో ఎకరం భూమి పిల్లకి కట్నం ఇచ్చేగా, ఇంకా ఉండేది 2 ఎకరాలు. అందులో కొంత అమ్మేస్తాను అంటే పిల్లవాడికి ఏముంటుంది బావా? పైగా నీకు చెల్లెమ్మకి కూడా రోజులు వెళ్ళాలి కదా. అసలు నా కూతురే నీ కోడలైతే ఈ సమస్య వచ్చేది కాదు. ఆ కట్నం డబ్బేదో నేనే ఏర్పాటు చేసేవాడిని. కానీ ఏం చేస్తాం, మొన్ననే రాజేష్‌కి కట్నం కింద 30,00,000 ఇచ్చేశాను అన్నాడు కేశవమూర్తి. ఆ మాటతో కోపంగా ప్రియ వైపు చూసింది అనిత. మా ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ ఇదే కారణం. ఇప్పుడు కట్నం ఇవ్వలేక నా పెళ్లి ఆగిపోతే దానికి కూడా ఇదే కారణమవుతుంది అని మనసులో కచ్చిగా అనుకుంటూ ఉంది ఆమె. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకులే బావా, జరగవలసింది చూద్దాం. ఆడపిల్ల అది సంతోషంగా ఉంటే చాలు. మహేష్ కూడా ఉద్యోగంలో సెటిల్ అయిపోయాడు కదా. వాడి జీవితం ఏంటో వాడు చూసుకోగలడు. ఇంకా నేను మీ చెల్లి అంటావా? మేము ఏమీ మా కొడుక్కి భారం కాదు అని మేము అనుకుంటున్నాము. రోజులు గడవని నాడు వాడే ఒక ముద్ద పడేస్తాడులే. నువ్వు ఆ పొలం సంగతి చూడు అని రామారావు అనడంతో సరే అని కేశవమూర్తి పైకి లెగుస్తూ ఉండగా, మావయ్య అంటూ వారి ముందుకు వచ్చి నిలబడింది శ్రవంతి. ఆమె వైపు ప్రేమగా చూస్తూ, ఏంటమ్మా అంటూ అడిగాడు రామారావు. నీతో ఒక విషయం చెప్పాలి మావయ్య అంది శ్రవంతి. చెప్పమ్మా, నీకు నా దగ్గర మొహమాటం ఎందుకు అన్నాడు రామారావు. ఈ విషయం చెప్తే మీరందరూ నన్ను అసహ్యించుకుంటారని తెలుసు. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, నా వల్ల ఒకరు అనవసరంగా మాటలు పడుతున్నారు ఇక్కడ. అది నాకేమాత్రం నచ్చడం లేదు. అందరూ నేను చెప్పేది అర్థం చేసుకుని నన్ను క్షమిస్తారని ఆశిస్తూ మీకిప్పుడు ఈ నిజం చెప్తున్నాను. తల వంచుకుని అంది శ్రవంతి. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? ఏమిటా నిజం? కంగారుగా అడిగింది పార్వతమ్మ. అది అత్తయ్య అంటూ ఏడుస్తూ, నన్ను క్షమించండి. మీరందరూ అనుకుంటున్నట్లు బావతో జరగవలసిన నా పెళ్లి ఆగిపోవడానికి కారణం ప్రియ కాదు, నేనే.
నేనే కావాలని ఆ పెళ్లి ఆగిపోయేలా చేశాను అంటూ చెప్పింది శ్రవంతి. శ్రవంతి ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? అంత అవసరమా? వదిలేసేయ్ అంటూ కంగారుగా ముందుకు వచ్చింది ప్రియా. నువ్వుండు ప్రియా. నీ మంచితనంతో ఇంకా నన్ను హింసించవద్దు. నిన్ను అందరూ పరాయి వ్యక్తిలా చూస్తూ ఏదో తప్పు చేసిన దానిలా మాటలు అంటూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నా కోసం నువ్వు ఇలా మాటలు పడడం నాకేమాత్రం నచ్చడం లేదు. తప్పు చేసింది నేను. శిక్ష కూడా నేనే అనుభవించాలి. కానీ నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించకూడదు అంది శ్రవంతి. ఆ మాటతో 2 అడుగులు ముందుకు వేసి ఏం జరిగింది శ్రవంతి? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటూ అడిగాడు మహేష్. నిజం చెప్పాలి అనుకుంటున్నాను బావ. ఆ రోజు ప్రియ నాకు మీ గురించి ఏమీ చెప్పలేదు. నేనంటే నీకు ఎంత ఇష్టమో, నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను నువ్వు ఎంత బాగా చూసుకుంటావో అని మాత్రమే చెప్పింది. నేనే తన ఫోన్ నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్లీగా దిగిన ఫోటోస్ నా ఫోన్‌కి పంపించి, అవి ప్రింట్స్ వేయించి కళ్యాణ మండపంలో అంత సీన్ చేశాను. అంతే తప్ప ప్రియా నిన్ను ప్రేమిస్తున్నాను అని కానీ, ఈ పళ్ళి ఈ పెళ్లి ఆపేయమని కానీ అస్సలు అడగనే లేదు అంది శ్రవంతి. దాంతో అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. ఏంటి నువ్వు మాట్లాడేది శ్రవంతి? అయినా అలా చెప్పవలసిన అవసరం నీకేంటి? అంటూ గట్టిగా నిలదీశాడు మహేష్. ఎందుకంటే నాకీ పెళ్ళంటే ఇష్టం లేదు బావ. నేను రాజేష్ బావని ప్రేమించాను. ఈ విషయం నాన్నతో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డాను. అందుకే చెప్పలేకపోయాను. ఆ రోజు ప్రియ నీ గురించి చెప్పిన మాటలన్నీ విన్నాక తన మనసులో నువ్వున్నావని అర్థమైంది. అలాగే తన ఫోన్‌లో దొరికిన ఫోటోస్ కూడా మీరు ప్రేమికులని నిరూపించడానికి సాక్ష్యాలుగా అనిపించి ఇలా చేశాను అని ఏడుస్తూ చెప్పింది శ్రవంతి. ఆ మాట విన్న అందరూ కూడా బొమ్మల్లా నిలబడిపోయారు. కేశవమూర్తికైతే నోట మాట రావడం లేదు. నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. కానీ ఆ క్షణం నాకు అదే కరెక్ట్ అనిపించింది. ఇష్టం లేకుండా కష్టంగా నిన్ను పెళ్లి చేసుకుని బలవంతంగా బ్రతకడం నా వల్ల కాదు అనిపించింది. అందుకే ఇలా చేశాను తప్ప నా వల్ల మరొక ఆడపిల్ల జీవితం బలి అవుతుంది అని కానీ, తనని అందరూ అంత అసహ్యించుకుంటారని కానీ అనుకోలేదు. తడి కన్నులతో అందరికీ చేతులు జోడించి చెప్పింది స్రవంతి. నువ్వు చేసింది క్షమించే అంత చిన్న తప్పు కాదమ్మా. మీ నాన్నకి చెప్పడానికి భయమైతే కనీసం నాకైనా చెప్పవలసింది. అలా కాకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం అయ్యేలా చేశావు. అందరిలో తనని దోషం చేసి నిలబెట్టావు. ఇది చాలా తప్పు అని రామారావు అంటే నిన్ను చంపేయాలి అని ఉంది. కానీ నువ్వు వేరే వారి భార్యవైపోవడంతో బ్రతికిపోయావు. అదే నా కూతురుగా ఉండి ఉంటే ఈ పాటికి చంపి పడేసేవాడిని. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అంటూ చెప్పి ప్రియ వైపు బాధగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కేశవమూర్తి. అతని వెనకే శ్రవంతి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో మౌనం రాజ్యమేలుతూ ఉంది. మహేష్ గుండెల్లో తను ప్రియని అన్న మాట ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉంటే అగ్నిపర్వతాలు పేలుతూ ఉన్నాయి. వాళ్ళందరూ అంత బాధపడుతూ ఉండడం చూసిన ప్రియ మనసు విలవిలలాడింది. ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక తన బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చి ఆఫీస్‌లో పెట్టిన లీవ్స్ అయిపోయాయి. ఇంక నేను బయలుదేరతాను అంది ప్రియ. ఆ మాటతో అందరూ ఆమె వైపు చూశారు. కానీ ఏం మాట్లాడలేకపోయారు. తను అక్కడ ఉండడం వాళ్ళకి కూడా ఇష్టం లేదేమో అని అనుకున్న ఆమె, వస్తున్న ఏడుపును కంట్రోల్ చేసుకొని బయటకు వెళుతూ ఉంది. అది చూసి, "నన్ను క్షమిస్తావా తల్లీ?" అంటూ అడిగాడు రామారావు. ఆ మాటతో ప్రియ అడుగులు ఆగిపోగా వెనక్కి తిరిగి అతని వైపు చూసి, "అయ్యో అంకుల్! అలా అడుగుతారేంటి? నేనేంటి మిమ్మల్ని క్షమించడం ఏంటి? ప్లీజ్ దయచేసి ఎప్పుడు అలా మాట్లాడకండి" అంది ప్రియ. తప్పు చేశాను కదమ్మా!
తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడంలో ఎలాంటి తప్పు లేదు. నువ్వు ఆ రోజు ఎంత చెప్పినా కూడా నీ మాట వినకుండా, నా మేనకోడలు అని తన మాట నమ్మాను. అసలు నీకు ఇష్టమో లేదో తెలుసుకోకుండా నిన్ను వాడికిచ్చి పెళ్లి చేశాను. ఇది నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అన్నాడు రామారావు. ఇందులో మీరు చేసిందేముంది అంకుల్? అక్కడ సిట్యుయేషన్ అలా ఉండడంతో మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు. లేదు అంటే అలా చేసేవారు కాదు కదా! జరిగిపోయిన దానికి మీరు అంత బాధపడకండి. ఇప్పుడు నిజం తెలిసింది కదా! ఆ విషయం అంతటితో మర్చిపోయి సంతోషంగా ఉండండి అంది ప్రియ. ఉండండి అంటే నువ్వుండవా? మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సూటిగా ఆమెను చూస్తూ ప్రశ్నించాడు మహేష్. అతని కళ్ళలోకి చూస్తూ వెళ్ళాలి కదా! ఏదో ఊరు చూడడానికి మీ ఇంటికొచ్చాను. అనుకోని పరిస్థితుల్లో నీ భార్యనయ్యాను. అంత మాత్రాన ఇక్కడే ఉండిపోలేను కదా! కష్టంగా ముడిపడిన బంధాన్ని భరించడం ఎవ్వరికీ ఇష్టముండదు కదా! అంది ప్రియ. కానీ మనసు పెడితే ఇష్టంగా మార్చుకోవచ్చు కదా! అడిగాడు మహేష్. ఆ మాటకి చిన్నగా నవ్వి, ఇష్టపడాలి అంటే మనిషితో పాటు ఆ మనిషి వెనక ఉన్న కుటుంబం కూడా అందరికీ నచ్చాలి. నాకసలు కుటుంబమే లేదు. ఇంకా నేను మీకెలా నచ్చుతాను? నేను ఒక అనాథని మహేష్. నాకెవ్వరూ లేరు. ఆ రోజు పెళ్లిలో నా కొడుకు అలా చెయ్యడు. ఈ పిల్లే ఏదో చేసుకుంటుంది అని మీ అమ్మ నిన్ను వెనకేసుకువచ్చింది కదా! అలాగే నా కూతురు ఏ తప్పు చేయదు. మీ అబ్బాయే ఏదో చేసుకుంటాడు అని నన్ను వెనక్కి వేసుకురావడానికి నాకు మా అమ్మ లేదు. నాకు భయం వేస్తే ధైర్యం చెప్పడానికి నాన్న లేరు. ఆపద వస్తే ఆదుకోవడానికి అన్నదమ్ములు, బాధ వస్తే పంచుకోవడానికి అక్క చెల్లెళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. నువ్వు మొన్న అడిగావు కదా! నువ్వింత బాగా వంట చేస్తావు అని నేనస్సలు అనుకోలేదు అని. అవును. నేను చాలా బాగా వంట చేస్తాను. ఎందుకంటే టైంకి వండి వేడిగా వడ్డించే అమ్మ నాకు లేదు. ఇప్పటి వరకు అమ్మ చేతి గోరుముద్ద అంటే ఏంటో నాకు తెలియదు. నాకు ఎవరైనా ప్రేమగా వంట చేసి వడ్డించారు అంటే అది మీ అమ్మగారు మాత్రమే. నువ్వంటూ ఉండేవాడివి కదా! ఇంత సంపాదిస్తున్నావు ఇంకా హాస్టల్‌లో ఉండడం ఎందుకు? ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా! అని. కొనుక్కోవచ్చు. అది అంత కష్టమేమీ కాదు. కానీ ఆ ఫ్లాట్‌లో నేనొక్కదాన్నే ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం. అలా నేను ఒంటరిగా ఉంటే చూసే జనం ఏదో జాబ్ చేస్తుంది, సంపాదించుకుంటుంది, కొనుక్కుంది అనుకోరు. ఎవరు లేని దిక్కులేనిది తనకంటూ సొంతంగా ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్‌కి ఎవడొచ్చినా ఎవరు అడగరులే అనుకుంటారు. జాబ్ చేస్తూనే ఫ్లాట్ కొన్నదా? ఆ జాబ్ ఏం చేసి సంపాదించిందో అని అంటూ నా వైపు చూపించే వేళ్ళు, ఎవరూ లేని ఆడదాన్ని కదా! తోడు ఇవ్వడానికి నా ఇంటి కాలింగ్ బెల్ కొట్టే మగవాళ్ళు చాలా మందుంటారు. అందుకే కష్టపడి సంపాదించుకుంటున్న కష్టమో, సుఖమో సెక్యూర్‌గా ఉండే హాస్టల్‌లోనే ఉంటున్నాను. అంతే తప్ప నాకంటూ సొంతంగా ఏమీ చేసుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు. అంటూ ఆమె కన్నీళ్లతో చెప్తూ ఉంటే, ఆ మాటలు వింటున్న వారికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రేమిస్తే ధైర్యంగా వచ్చి చెప్పాలి. కానీ ఇలా నాటకాలు ఆడి పెళ్ళిళ్ళు చెడగొట్టకూడదు అన్నావు కదా! అలా నీ ముందుకు వచ్చి చెప్పాలి అని చాలా సార్లు అనుకున్నాను మహేష్. కానీ నిన్ను పెళ్లి చేసుకునే అర్హత ఈ అనామకురాలికి లేదు అని ఆగిపోయాను. ఎవరైనా సరే మేం ప్రేమించాము, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే వారి తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలు అంటూ కొన్ని ఉంటాయి. వాళ్ళ కులమేంటి? మతమేంటి? ఇంటి పేరేంటి? తల్లిదండ్రులెవరు? ఆ ప్రశ్నలు వేటికి కూడా నా దగ్గర సమాధానం లేదు, తెలియదు. కాబట్టి వేరే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా నాలాంటి వాళ్ళు చెయ్యకూడదు. ఎవరికి పుట్టామో తెలీదు కానీ అనాథల్లా పెరిగాము. ఇలా అనాథల్లా చావాల్సిందే తప్ప మాకీ సమాజంలో స్వేచ్ఛగా బ్రతికే అధికారం ఉండదు. దయచేసి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా అవన్నీ మర్చిపోయి ఇదివరకట్లాగా ఫ్రెండ్స్‌గా ఉండిపోదాం. నాకు కూడా
ఎప్పుడైనా సరే బాధ కలిగినప్పుడు చెప్పుకోవడానికి ఒక కుటుంబం ఉంది అన్న సంతృప్తి మిగిలిపోతుంది అంది ప్రియా. జరిగిందంతా మర్చిపోయి ఫ్రెండ్‌లో ఉండడానికి నువ్వు సిద్ధపడినా, తాళి కట్టిన భార్యని ఫ్రెండ్‌లా నేను చూడలేను ప్రియా. నువ్వు అనాథవే కావచ్చు. నీకు అమ్మానాన్న లేకపోవచ్చు. కానీ నీకు నేనున్నాను. నీ మనసు తెలుసుకున్న భర్తలా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీకు కష్టం ఎదురైన ప్రతిసారి నీ నీడలా వెంటే ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాను. ప్లీజ్ ప్రియా, నన్ను వదిలి వెళ్ళిపోతాను అని అనవద్దు. నీ విషయంలో నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఆ తప్పుకి ఇంత పెద్ద శిక్ష నాకు వెయ్యొద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా. ప్లీజ్. ఏం జరిగినా, ఎలా జరిగినా, జరిగిపోయిన మన పెళ్ళికి విలువనిద్దాం. మనసులో ఉన్న మన ప్రేమని గెలిపించుకుని ఒకరి కోసం ఒకరం బ్రతుకుదాం అంటూ సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు మహేష్. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుంది ప్రియా. వాళ్ళిద్దరిని అలా చూసి, నీకు ఏదైనా బాధ కలిగితే చెప్పుకోవడానికి ఒక కుటుంబం ఉండడం ఏంటమ్మా? ఈ కుటుంబమే నీది. నీ కుటుంబం నీకు అండగా ఉండగా నీ దగ్గరికి ఎవరైనా ఎందుకు రానిస్తాం మేము? ఈ కుటుంబంలో ఉన్న మేము నీకు అత్తామామలం కాదు, అమ్మానాన్నలం. ఇక నుంచి నువ్వు మా బిడ్డవి. నీకు ప్రేమగా వండి వడ్డించడానికి ఇక్కడ అమ్మ ఉంది. ఏ కష్టం కూడా నీ దగ్గరికి రానివ్వకుండా చూసుకోవడానికి నాన్న ఉన్నాడు. ఇక నుంచి అందరిలాగే నీకు కులం, మతం, ఇంటి పేరు అన్నీ ఉంటాయి అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు రామారావు. దానితో ఏడుస్తూ అతని గుండెల్లో తలదాచుకుంది ప్రియా. అది చూసి ఆమె దగ్గరికి వెళ్ళింది పార్వతమ్మ. ప్రియా అన్న మాటలకి కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడుచుకుంటూ, ఇంకా ఎంతసేపమ్మా తనని అలా పట్టుకుని ఉంటారు? తనకి లేట్ అయిపోతుంది. అసలే ఆఫీస్‌లో సెలవులు కూడా అయిపోయాయంట కదా! అన్నాడు మహేష్. ఆ మాటతో కోపంగా అతని వైపు చూస్తూ, మావయ్య గారు, మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మొన్న వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్‌లో అంటూ మొదలుపెట్టింది ప్రియా. దానితో ఆమె ఎక్కడ తను ఆమెని రైల్వే స్టేషన్‌లో వదిలేసి వెళ్ళిపోయిన సంగతి చెప్తుందో అని భయపడిన మహేష్, ఆపేయి. అక్కడితో ఆపేయి. ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం. ముందు జరగవలసిన కార్యక్రమం చూద్దాం. 2 రోజుల్లోనే అనిత ఎంగేజ్‌మెంట్ అన్నాడు మహేష్. ఆ మాటకి కంగారు పడి, అదేంట్రా 2 రోజుల్లోనే ఎంగేజ్‌మెంట్ అంటున్నావు? మనం ఇంకా కట్నం డబ్బు సమకూర్చుకోలేదు కదా! అన్నాడు రామారావు. దాని గురించి మీరేమీ వర్రీ అవ్వకండి నాన్న. నేను దాచిన సేవింగ్స్ ఉన్నాయి. అలాగే లోన్ కూడా తీసుకుంటాను. పొలం అమ్మవలసిన అవసరం ఏమీ లేదు అంటూ చెప్పాడు మహేష్. అవును మామయ్య గారు. తల్లికి కన్న బిడ్డ అంటే ఎంత ప్రాణం ఉంటుందో, ప్రతి రైతుకి తను పండించే పొలం అంటే అంతే ప్రాణంగా చూసుకుంటారు. ఇప్పుడు ఏదో కష్టం వచ్చిందని మీరు ఆ ప్రాణాన్ని వదిలేయవలసిన అవసరం లేదు. నేను జాబ్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి నాకంటూ అమ్మా, నాన్న ఉంటే వాళ్ళకి అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనుకుంటూ పక్కన పెట్టిన అమౌంట్ ఉంది. అది దగ్గర దగ్గర 30, 40 లక్షల వరకు ఉంటుంది. అలాగే నేను కూడా లోన్ తీసుకుంటాను. ఆ అమౌంట్‌తో మనం అనిత పెళ్లి చాలా గ్రాండ్‌గా చేద్దాం అంది ప్రియా. వాళ్ళిద్దరూ అలా హామీ ఇవ్వడంతో చాలా గర్వంగా వారి వైపు చూశాడు రామారావు. తను అన్న మాటలు ఏమీ పట్టించుకోకుండా తన పెళ్లి కోసం తాపత్రయపడుతున్న ప్రియని చూసి, వదిన అంటూ ఆమెని హత్తుకుపోయి, నన్ను క్షమించు వదిన. చాలా మాటలన్నాను నిన్ను. నీ మనసుని చాలా కష్టపెట్టాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అనిత. ఏంటిది అనిత, చిన్నపిల్లలాగా? కాబోయే పెళ్లి కూతురు ఇలా ఏడిస్తే అస్సలు బాగోదు అని అంటూ ఆమెను మరింత దగ్గరికి తీసుకుంది ప్రియా. అలా వారి దగ్గర ఉన్న డబ్బుతో అనిత పెళ్లి చాలా గ్రాండ్‌గా చేసి, ఆమెని అత్తవారింటికి పంపించేశారు. కొన్ని రోజుల్లో మారిపోయిన తన జీవితం గురించి తలుచుకుంటూ, టెర్రస్ పైన ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ మురిసిపోతూ ఉంది ప్రియా. ఆమె కోసం ఇల్లంతా వెతికి ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో పైకి వచ్చిన మహేష్, వెన్నెల్లో చందమామలా మెరిసిపోతూ ఉన్న ఆమెను చూసి, ఆమె దగ్గరికి వెళ్లి, ఏంటి మేడం, ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెడుతున్నారా?
లేక ఆ నక్షత్రాలన్నీ ఒక దగ్గరికి చేర్చి హారంగా చేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అంటూ అడిగాడు మహేష్. ఆ మాటతో కోపంగా అతని వైపు చూసి, లేదు. రేపు ఎలాగో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం కదా! అలాగే నువ్వు ఎలాగో నన్ను స్టేషన్‌లో వదిలేసి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నేను క్యాబ్ బుక్ చేసుకుంటే బాగుంటుందా? లేక వాసవిని స్టేషన్‌కి రమ్మంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా అని చెప్పింది ప్రియ. ఆ మాటతో ఇదింకా గతం మర్చిపోలేనట్లుంది అని మనసులో అనుకుంటూ నిన్ను స్టేషన్‌లో వదిలేస్తాను అని నీకు నేను చెప్పానా? అంటూ అడిగాడు మహేష్. లేదు. చెప్పలేదు కానీ నువ్వు చేసే పని అదే కదా! ఓహ్! ఈసారి కొంచెం వెరైటీగా రైల్వే స్టేషన్‌లో కాకుండా బస్ స్టాప్‌లో వదిలేస్తావా? అంటూ అడిగింది ప్రియా. అక్కడ వదిలిపెట్టను అన్నాడు మహేష్. మరింకెక్కడ వదిలిపెడతారు తమరు? అడిగింది ప్రియా. ఎక్కడ వదిలేస్తాను అంటే, అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి, ఆమెను తన మీదకి లాక్కొని, గట్టిగా పట్టుకొని, ఆమె మొహంలోకి మొహం పెట్టి, నా ఫ్లాట్‌కి తీసుకువెళ్ళు. నా బెడ్‌రూమ్‌లో, నా బెడ్ పైన నిన్ను వదిలిపెడతాను అనుకుంటున్నావా? మత్తుగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మత్తుగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు మహేష్. అతని చెర్రీకి బిగుసుకుపోయిన ప్రియ అతని వైపు అలా చూస్తూ, మరి? అంటూ చిన్నగా అడిగింది. హుహు. అస్సలు వదిలిపెట్టను. నిన్ను ఇలానే ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుని, పూర్తిగా నా సొంతం చేసుకుని, నా అన్న ప్రతిదీ మనది చేయడమే కాదు, నేను కూడా నీలో పూర్తిగా కలిసిపోయి నీ వాడినైపోతాను. అంటూ ఆమె పెదవులను అందుకుని చాలా డీప్‌గా కిస్ చేస్తూ ఉన్నాడు మహేష్. దాంతో అతన్ని గట్టిగా హత్తుకుని మరొక మత్తైన లోకంలో విహరిస్తూ ఉంది ప్రియ. అలా వాళ్ళిద్దరి కథ సుఖాంతమైంది. మరొక కథ, మరొక కొత్త జంటతో, కొత్త కథతో మళ్ళీ వన్ డే స్టోరీలో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీకు మరిన్ని వన్ డే స్టోరీస్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అవి చూసుకొని స్టోరీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. రే మరొక స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.